హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం WP99 స్టోర్లో ఒక ప్లగ్ఇన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ప్లగ్ఇన్ అనేది ఎవరైతే వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తుంటారో ప్రతి ఒక్కరికి అవసరం అండి. అది బ్లాగింగ్ వెబ్సైట్ అవ్వచ్చు లేదా ఒక బిజినెస్ వెబ్సైట్ అవ్వచ్చు. సో మనకి వెబ్సైట్ అనేది ఎంత తొందరగా లోడ్ అయితే మనకి గూగుల్లో అంత తొందరగా ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మనకి SEO పరంగా అదేవిధంగా యూజర్కి ఫాస్ట్గా మన వెబ్సైట్ చూపించాలి కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్లగ్ఇన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో దాని గురించి మీరు ముందుగా WP99store.com అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి సెర్చ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్లో మీరు రాకెట్ అని ఎంటర్ చేయండి. సో రాకెట్ మీద ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ప్లగ్ఇన్ అనేది రావడం జరుగుతుంది. WP రాకెట్ లైట్ స్పీడ్ యువర్ వెబ్సైట్స్ అనేసి మీకు ఈ విధంగా ప్లగ్ఇన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ప్లగ్ఇన్ అనేది నేను కేవలం 99 రూపాయలకి ఈ స్టోర్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు యాక్చువల్ ఈ ప్లగ్ఇన్ ప్రైస్ ఎంత ఉందో మనం చూద్దాం. సో నేను WP రాకెట్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే సింగిల్ వెబ్సైట్కి అయితే అంటే 1 ఇయర్ ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ వెబ్సైట్కి 1 ఇయర్ సపోర్ట్ అండ్ అప్డేట్స్తో కలిపి మీకు $49 అనేవి ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు 3 వెబ్సైట్స్ కావాలంటే $99, అదే మీకు అన్లిమిటెడ్ వెబ్సైట్స్ కావాలంటే $249 అనేది వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంత కాస్ట్ ప్లగ్ఇన్ ఏదైతే ఉందంటే ఇక్కడ $50 అంటే మీకు 3500 నుంచి 800 మధ్య అమౌంట్ అనేది అవుతుంది. సో అంత కాస్ట్ ప్లగ్ఇన్ నేను కేవలం 99 రూపాయలకి ఈ వెబ్సైట్ ద్వారా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ ప్లగ్ఇన్ యూస్ చేసి మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా పెరుగుతుంది ఏంటని మీకు ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి మరిన్ని వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజింగ్ ప్లగ్ఇన్స్ అండ్ థీమ్స్ గురించి అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ పెంచుకొని గూగుల్లో ర్యాంక్ అవ్వడానికి అదేవిధంగా మీ యూజర్స్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దీనికి నేనేం చేశానంటే వెబ్సైట్ పర్ఫార్మెన్స్ మీకు ప్రాక్టికల్గా చూపించాలి కాబట్టి నా వెబ్సైట్ అనేది ఒకదాన్ని తీసుకోవడం జరిగింది. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి hostingtadka.com. సో ఈ వెబ్సైట్ మీద బ్యాక్ లింక్స్ కానీ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు దీంట్లో ఒక 20 ఆర్టికల్స్ వరకు పెట్టడం జరిగిందనమాట. సో దీని యొక్క నేను పర్ఫార్మెన్స్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దీంట్లో నేను యూస్ చేసింది కేవలం ఆస్ట్రా థీమ్, అదేవిధంగా ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ని యూస్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ ఆడియన్స్ అనే ఒక ప్లగ్ఇన్ కూడా నేను యూస్ చేశాను. సో నేను ఎటువంటి వేరే థీమ్స్ కానీ ఏమి కూడా దీంట్లో ఇన్స్టాల్ చేయాలి. చాలా సింపుల్గా నాకు ఇలాగే ఇష్టం బ్లాగ్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవడం. సో అదేవిధంగా నేను దీన్ని క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట, ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి లేకుండా. అయినా కానీ నా వెబ్సైట్ స్పీడ్ ఇక్కడ నేను గూగుల్లో ఎంటర్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్లో hostingtadka.com అని ఇవ్వడం జరిగింది. సో మొబైల్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 61% చూపిస్తుంది, డెస్క్టాప్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 78% చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దీంట్లో కొన్ని చేంజెస్ చేస్తే దీని యొక్క పర్ఫార్మెన్స్ పెంచుకోవచ్చు. సో ఎటువంటి చేంజెస్ చేయాలి ఏంటి అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ మీరు టెక్నికల్గా చేయాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు మనం ఒక ప్లగ్ఇన్ని యూస్ చేయబోతున్నాం. అదేవిధంగా నేను GT మెట్రిక్స్ కూడా ఉపయోగించాను. సో ఈ GT మెట్రిక్స్ చూసినట్టయితే కనుక పేజ్ స్పీడ్ స్కోర్ అనేది 92% ఉంది, అదేవిధంగా వాయిస్లో స్కోర్ అనేది 89%. టోటల్గా నా వెబ్సైట్ లోడ్ అవ్వడానికి 2.6 సెకండ్స్. సో మంచి టైం అని చెప్పాలి, 2 to 3 అంటే బెటర్. బట్ అయినా కానీ ఇంకా నేను ఆ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు. సో అది ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ముందుగా మీరేం చేస్తారంటే ఈ పర్టికులర్ ప్లగ్ఇన్ని మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేయండి. యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసినట్టయితే 99 రూపీస్ మీకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ ఫైల్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, WP రాకెట్ 3.7.3 అంటే వర్షన్ అనేది చేంజ్ అవ్వచ్చు. మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తారో అప్పుడు లేటెస్ట్ వర్షన్ ఉంటే లేటెస్ట్ వర్షన్ ఉంటుంది, లేకపోతే సేమ్ వర్షన్ అయితే సేమ్ వర్షన్ ఉంటుంది. సో వన్స్ మీకు డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కసారి మీరు ప్లగ్ఇన్స్ ఏవైతే ఉంటారో అవి ఇన్స్టాల్ చేసే ముందు డిస్క్రిప్షన్ అది ఒకసారి చెక్ చేయండి. దీంట్లో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, అంటే లైక్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి. ఒకవేళ నార్మల్గా అయితే కనుక ఆ ప్లగ్ఇన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదా ఆ థీమ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నేను నోట్ అని కానీ లేకపోతే ఏదైనా వార్నింగ్లో ఇవ్వడం జరుగుతుంది, డిలీట్ ఎనీ అదర్ క్యాషింగ్ ప్లగ్ఇన్ బిఫోర్ ఇన్స్టాలింగ్ W రాకెట్. సో మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఏమన్నా సరే ఏమైనా క్యాషింగ్ ప్లగ్ఇన్స్ లైక్ WP క్యాష్ కానీ లేకపోతే WP సూపర్ క్యాష్ కానీ ఇలా ఏమన్నా మీరు ఇన్స్టాల్ చేస్తుంటే వాటిని రిమూవ్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏంటంటే ఒకటే వెబ్సైట్లో మనం మల్టిపుల్ క్యాషింగ్ ప్లగ్ఇన్స్ అనేవి యూజ్ చేయకూడదు, మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి కాబట్టి. సో ముందుగా మీరు చెక్ చేసుకోండి. సో చెక్ చేసిన తర్వాత మీరు దీన్ని పర్చేస్ చేస్తారు కదా, ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మీ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. సో నేనేం చేస్తున్నాను అంటే నా వెబ్సైట్లో లాగిన్ అవుతున్నాను. సో ఇప్పుడు నా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వడం జరిగిందండి. అయితే మనం ఇలాగ కొత్తగా ప్లగ్ఇన్స్ కానీ థీమ్స్ కానీ చేంజ్ చేసే ముందు మనం ముందుగా చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాకప్ అనేది తీసుకోవడం. సో మనం బ్యాకప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే చెప్పి ఒక వీడియో కూడా చేశాను, మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వర్డ్ప్రెస్ బ్యాకప్ అని ఈ విధంగా సెర్చ్ బార్ ఉంది కదా, దీంట్లో ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు మొబైల్లో కనుక చూడాలి అనుకుంటే కనుక మీ పర్టికులర్ మొబైల్లో సందీప్ 360 టెక్ స్పేస్ వర్డ్ప్రెస్ బ్యాకప్ అని ఈ విధంగా ఎంటర్ చేసి చెక్ చేసినట్టయితే కనుక
మీకు వీడియో రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీ కష్టాన్ని వృధా కానివ్వకండి, జస్ట్ 5 minutesలో మీ వర్డ్ప్రెస్ బ్యాకప్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పి నేను 5 months బ్యాకప్ పెట్టాను. దీంట్లో యూస్ చేసింది WP వివిడ్ ప్లగిన్. అయినా కానీ నేను మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను క్లియర్గా. దాని గురించి ప్లగిన్స్లోకి వెళ్తున్నాను. ప్లగిన్స్లో యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. పర్టికులర్ ఏదైతే బ్యాకప్ ప్లగిన్ ఉందో దాని గురించి యూస్ అయిపోతున్నాం. WP99 స్టోర్లో మనకి బ్యాకప్ రిలేటెడ్గా ప్లగిన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే నేను వాటి గురించి ఇంకా మీకు డీటెయిల్గా వీడియో చేయలేదు, అందుకని నేను మీకు అవి సజెస్ట్ చేయట్లేదు. ఐథీమ్స్ బ్యాకప్ బట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎలా బ్యాకప్ తీసుకోవాలి, అదేవిధంగా ఐథీమ్స్ సెక్యూరిటీ, నీవీ ప్రో, పర్ఫార్మేటర్స్, ఇలా మనకి చాలా ప్లగిన్స్ అనేవి ఉన్నాయండి. వీటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్గా మీకు 1 by 1 వీడియోస్ అనేవి చేస్తాను. వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీకు నోటిఫికేషన్స్ రావు. మీరు ర్యాండమ్గా ఎప్పుడో ఒకసారి వీడియో చూడడం జరుగుతుంది. మీరు ఇలా సిరీస్ ఫాలో అయితేనే అన్ని వీడియోస్ క్లియర్గా అర్థమవుతాయి. మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి, మీరు అన్ని విధాలుగా కూడా బెటర్గా మీ కెరీర్లో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంటాయి. సో ఇక్కడ నేను సెర్చ్లో WPVIVID అని ఈ విధంగా ఎంటర్ చేయడం జరిగింది. ఎటువంటి స్పేస్ అని ఇవ్వలేదు. సో ఇలాగా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది కదా బ్యాకప్ అండ్ మైగ్రేషన్ అన్యూజ్డ్ ఇమేజ్ క్లియర్ WPV బ్యాకప్ ప్లగిన్ అని. మీరు దీన్నే ఇన్స్టాల్ చేసుకోండి. దీని పక్కనే మనకి ఈ విధంగా ఇంకో ప్లగిన్ వస్తుంది, WP బ్యాకప్ ఫర్ మైన్ WP అని ఉంది కదా. సో ఇది కాదు, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇది బ్లూ కలర్ సింబల్ మీకు కనిపిస్తుంది కదా, అప్ యారో డౌన్ యారో, దీన్ని మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్లగిన్ ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవగానే మీరు దీన్ని యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ప్లగిన్ యాక్టివేట్ చేయమని అడుగుతుంది. నేను యాక్టివేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనం WP వివిడ్ బ్యాకప్ ప్లగిన్ని సక్సెస్ఫుల్గా యాక్టివేట్ చేసుకున్నాం. సో సింపుల్గా మనం ఇప్పుడు దీన్ని బ్యాకప్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి బ్యాకప్ నౌ మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో బ్యాకప్ నౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఏదైతే వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా కూడా మనకి బ్యాకప్ అవడం జరుగుతుంది. సో ఈ బ్యాకప్ అయిందని మనం డౌన్లోడ్ చేసుకొని మన కంప్యూటర్ లేదా మన ల్యాప్టాప్ ఏదైతే ఉందో దాంట్లో సేవ్ చేసుకొని ఉంచుకుంటాం. సో ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు అదేవిధంగా మీ వెబ్సైట్లో ఉన్న స్టోరేజ్ని బేస్ చేసుకొని కూడా బ్యాకప్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ వెయిట్ చేయండి. సో మనకి బ్యాకప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఏమన్నా ఇలా చేంజెస్ చేసేటప్పుడు అనుకోకుండా ఏమైనా మిస్టేక్ అయిందనుకోండి, మన డేటా అనేది లాస్ అవ్వకూడదు. సో ఈ బ్యాకప్ ఉంటే వెంటనే మనం రీస్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అందుకని మనకి బ్యాకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు మాత్రం ఎప్పుడు ఎటువంటి చేంజెస్ చేసినట్టే కొత్తగా ఏమైనా చేంజెస్ ట్రై చేస్తే కంపల్సరీ బ్యాకప్ తీసుకున్న తర్వాతే చేంజెస్ అనేవి చేయండి. ఎందుకంటే వన్స్ మనకి డేటా లాస్ అయితే దాన్ని మనం రిట్రీవ్ చేసుకోవడం చాలా ప్రాబ్లం. ఒకవేళ మీ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళ దగ్గర డైలీ బ్యాకప్స్ ఉన్నట్టయితే కనుక మీకు ఓకే, ఒకవేళ లేకపోతే కనుక మీ డేటాని లాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీరు మీ వెబ్సైట్ విషయంలో బ్యాకప్స్ అనేవి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. వన్స్ మీకు బ్యాకప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఈ విధంగా బ్యాకప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుందని మనకి బ్యాకప్ అనేది ఎప్పుడైంది ఏంటి అనేది. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఫైల్స్ అనేవి కనిపిస్తాయి. Part 1, Part 2, Part 3, Part 4 అని. వీటి మీరు మీ కంప్యూటర్ లేదా మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి 1 by 1 డౌన్లోడ్ అవుతాయి. సో వీటిని మీరు జాగ్రత్తగా డౌన్లోడ్ చేసి మీ పీసీలో సేవ్ చేసుకోండి. మనకి ఏదైనా ఈ ప్రాసెస్ చేసే టైంలో ఎర్రర్ ఏమైనా వస్తే కనుక ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ని అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ అప్లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో అప్లోడ్ మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి డైరెక్ట్గా రీస్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ రీస్టోర్ మీద క్లిక్ అయినా సరే మళ్ళీ మనం మన వెబ్సైట్ని ప్రీవియస్గా ఎలా ఉందో అలాగా మెయింటైన్ చేయొచ్చు. సో నేను సక్సెస్ఫుల్గా ఏవైతే బ్యాకప్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను చేసిన మనం ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ప్లగిన్స్లో యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం WP రాకెట్ పర్ఫార్మెన్స్ ప్లగిన్ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. దాని గురించి ఇక్కడ మనకి అప్లోడ్ ప్లగిన్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అప్లోడ్ ప్లగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూస్ ఫైల్. సో నేను WP రాకెట్ ఫోల్డర్ ఓపెన్ చేశాను. ప్లగిన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఇక్కడ ఇన్స్టాల్ నౌ అని రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు ప్రీవియస్గా చూడొచ్చు వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది డెస్క్టాప్ వర్షన్లో 78% ఉంది, మొబైల్ వర్షన్లో 61% ఉంది, అదేవిధంగా GT మెట్రిక్స్లో 90 to 89% ఉంది. సో WP రాకెట్ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. నేను యాక్టివేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో WP రాకెట్ ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎటువంటి సెట్టింగ్స్ చేయకపోయినా సరే మన పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మీరు ఇంకా అడ్వాన్స్గా మీ వెబ్సైట్ని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని చెక్ చేసుకొని మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ని చాలా అడ్వాన్స్గా కూడా చేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డిఫాల్ట్గా ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో వాటిని అలాగే ఉంచండి. ఎక్కువగా మీరేం సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు తెలియక ఏమైనా సెట్టింగ్స్ చేస్తే లైక్ CSS ఫిల్టర్స్ కానీ లేకపోతే జావా ఫిల్టర్స్ ఏమైనా యూస్ చేసి మీరు చేసినట్టయితే కనుక మీ స్క్రిప్ట్ అంతా కూడా మినిఫై అవుతుంది. దానివల్ల వెబ్సైట్ పర్ఫార్మెన్స్ లైక్ ఆప్షన్స్ ఉపయోగించే టైంలో కానీ లేకపోతే మీ థీమ్ లోడ్ అయ్యే టైంలో కానీ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది చేసేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే WP రాకెట్ అయితే ప్లగిన్ ఉందో దాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా WP రాకెట్ యాక్టివేట్ అయింది. నేను సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో క్లిక్ చేసిన తర్వాత ఈ ప్లగిన్ మనకి యాక్టివేట్ అయిందా లేదా, అంటే ప్రో వర్షన్ అనేది యాక్టివేట్ అయిందా లేదా అని మీకు చూపించాలి కాబట్టి. సో ఇప్పుడు మనం WP Rocket డాష్బోర్డ్లోకి వచ్చాము. ఇక్కడ మీరు చూడండి, WP Rocket ఈజ్ నౌ యాక్టివేటెడ్ అండ్ ఆల్రెడీ వర్కింగ్ ఫర్ యూ, యువర్ వెబ్సైట్ షుడ్ బి లోడింగ్ ఫాస్టర్ నవ్ అనేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసామో, ఇన్స్టాల్ చేసిన వెంటనే వీళ్ళు ఏవైతే ఆ ప్లగిన్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా చేస్తారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రీలోడ్ కంప్లీట్ అని చెప్పి 18 pages హ్యావ్ బీన్ క్యాచ్డ్ October 25th, 2020 అనేది మనకి క్లియర్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మనం ఇంతకుముందు పర్ఫార్మెన్స్ చూసారు కదా, 61% ఉంది, డెస్క్టాప్ వర్షన్లో 78 ఉంది, నెక్స్ట్ వచ్చేసి GT Matrixలో 90-89 ఉంది. నేను అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నాను, న్యూ ట్యాబ్లో మళ్ళీ నా వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఓపెన్ చేస్తున్నాను, మనం కంపేర్ చేయాలి కాబట్టి. సో న్యూ ట్యాబ్లో మళ్ళీ ఓపెన్ చేశాను GT Matrix, అదేవిధంగా గూగుల్ పేజ్ ఇన్సైట్స్. అగైన్ మళ్ళీ నా వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ని కాపీ చేసి ముందుగా GT Matrix అనేది ఓపెన్ చేసి ఇక్కడ నేను టెస్ట్ యువర్ సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది WP Rocket ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మీరు ఇక్కడ చూడండి, ఇందాకకి ఇప్పటికి మనం ఎటువంటి చేంజెస్ అనేవి పెద్దగా ఏం చేయాలి, జస్ట్ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్లో ఎంత చేంజ్ వచ్చిందో. సో ప్రీవియస్గా GT Matrixలో 90-89 ఉంది. సో ఇప్పుడు WP Rocket ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత 93-94, అంటే ఎటువంటి ఆప్టిమైజేషన్ సెట్టింగ్స్ చేయకుండానే ఇంత ఫాస్ట్గా ఉంది. అదేవిధంగా ప్రీవియస్గా ఇందాక టోటల్ పేజ్ సైజ్ అనేది 1.16 MB ఉంది, 2.6 ఫుల్లీ లోడెడ్ టైం తీసుకున్నారు, తర్వాత రిక్వెస్ట్ అనేది 61 ఉంది. ఇప్పుడు ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత 2.5కి వచ్చింది, 2.6 నుంచి 2.5కి, తర్వాత 1.06 MBకి రిక్వెస్ట్ కూడా మనకి 52కి తగ్గిపోవడం జరిగింది. ఇలా మనకి సింపుల్ ఆప్టిమైజేషన్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఇంకా మనం అడ్వాన్స్గా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ గూగుల్ పేజ్ ఇన్సైట్స్ అని ఓపెన్ చేశాను. ఇక్కడ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను, అనలైజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ప్రీవియస్కి అండ్ దెన్ ఇప్పుడు వచ్చే రిజల్ట్స్కి డిఫరెన్స్ ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రీవియస్ రిజల్ట్ చూసినట్టయితే కనుక మనకి డెస్క్టాప్ వర్షన్లో 78% ఉంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా 78%. సో ప్రజెంట్ రిజల్ట్స్లో నేను డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తున్నాను, సో 84%. సో 78-84 అంటే మనకి 10% అనేది పెరగడం జరిగింది. అదే మొబైల్ వర్షన్లో చూసినట్టయితే కనుక 73కి పెరిగింది. ఓల్డర్ మొబైల్ వీడియో చూస్తే మనకి 61 ఉంది, అంటే ఆల్మోస్ట్ మనకి 10 points వరకు పెరుగుతుంది ఎటువంటి ఆప్టిమైజేషన్ లేకుండా. సో ఒకవేళ మీరు ఆప్టిమైజేషన్ సెట్టింగ్స్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, క్యాషింగ్ కానీ, ఫైల్ ఆప్టిమైజేషన్, మీడియా, ప్రీలోడ్, అడ్వాన్స్ టూల్స్, డేటాబేస్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక ఇంకా అడ్వాన్స్గా ఆప్టిమైజ్ చేసుకోవాలంటే మీరు GT Matrixలో ఒకసారి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, వాయిస్లో ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లైక్ కుకీస్ పరంగా ఏమైనా ఉన్నాయి, పేజ్ స్పీడ్ పరంగా ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. దీనిలో మనం చూస్తే ఇమేజ్ పరంగా ప్రాబ్లం ఉంది కాబట్టి, సో మనం ఇప్పుడు ఇమేజ్ ఆప్టిమైజేషన్ చేసినట్టయితే కనుక చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో దాని గురించి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మీడియా ఆప్షన్గా మీడియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీడియా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడొచ్చు లేజీ లోడ్ ఇమేజ్ ఏవైతే వాటి వల్ల ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఎనబుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్గా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అనేది సేవ్ చేసిన మళ్ళీ మీరు డాష్బోర్డ్లోకి వెళ్ళండి. WP Rocket డాష్బోర్డ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, రిమూవ్ ఆల్ క్యాష్ ఫైల్స్ అని, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. అంటే పర్టికులర్ ఏవైతే మన క్యాష్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. అగైన్ మళ్ళీ ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఒకసారి నేను మళ్ళీ రీటెస్ట్ చేయబోతున్నాను. దాని గురించి ఇక్కడ మన GT Matrix ఉంది కదా, న్యూ ట్యాబ్లో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను క్లియర్గా అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. మనం ఇప్పుడు క్యాషింగ్ చేసిన తర్వాత సో టెస్ట్ యువర్ సైట్ మీద క్లిక్ చేశాను GT Matrixలో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇప్పుడు ఆప్టిమైజ్ ఇమేజ్ అనేది 74% చూపిస్తుంది. సో ప్రీవియస్గా మనం ఆప్టిమైజ్ చేయకముందు ఇది ఎంత ఉందని మీకు చూసినట్టయితే 52% చూపించింది అనమాట. అంటే మనకి స్కోర్ అనేది ఇంప్రూవ్ అయింది. అదేవిధంగా ఇక్కడ పేజ్ స్పీడ్ స్కోర్ కూడా 93 ఉంది ప్రీవియస్గా. ఇప్పుడు మనం ఏవైతే చేసామో ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత 96కి రావడం జరిగింది. ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ చెక్ చేసుకొని వాటిని మనం 1 by 1 చేసుకున్నట్టు సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే కనుక మీ వెబ్సైట్ చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. లైక్ దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చేసేటప్పుడు ఇమేజ్ ఆప్టిమైజేషన్ కాకుండా దీంట్లో మీకు అడ్వాన్స్ రూల్స్ అని ఉంటాయి. సో ఈ అడ్వాన్స్ రూల్స్లో ఒకటి అంటే లైక్ మీరు ఓన్గా ఏమైనా రూల్స్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫైల్ ఆప్టిమైజేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది మీరు చెక్ చేసుకోవాలి. సో మినిఫై CSS ఫైల్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి అన్వాంటెడ్ ఏవైతే మినిఫై ఫైల్స్ ఉంటాయో వాటిని మనం రిమూవ్ చేస్తాము. అదేవిధంగా ఆప్టిమైజ్ CSS డెలివరీ, మన ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆప్టిమైజ్ చేసి వీళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. సో ఇక్కడ మీరు చూసినట్టే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో మీకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటిని మాత్రమే ఆన్ చేసి సేవ్ చేంజెస్ చేసుకోండి. లేకపోతే మీ వెబ్సైట్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వదు. ఏదో ఒక
ప్రాబ్లం రావడం కానీ, ప్లగ్గిన్స్ వర్క్ చేయడం పోవడం కానీ, థీమ్లో ఏమన్నా ఫంక్షనాలిటీస్ వర్క్ చేయడం పోవడం కానీ ఇలా చాలా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయండి. అందుకే మనం బ్యాకప్ అనేది తీసుకున్నాం చాలా జాగ్రత్తగా ఉండడం కోసం. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే మనం రీస్టోర్ చేస్తే ప్రీవియస్గా మనకి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వర్క్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం చూసారు కదా గూగుల్ ఇన్సైట్స్ ఓపెన్ చేసాము. సో ఇక్కడ మనకి మెయిన్గా ప్రాబ్లమ్ చూస్తే ఎలిమినేట్ ర్యాండర్ బ్లాకింగ్ రిసోర్సెస్ అనే మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది 3.33 సెకండ్స్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం లోడింగ్ టైంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే కాకుండా మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ చూస్తే రిమూవ్ అన్యూజ్డ్ సిఎస్ఎస్. సో అన్యూజ్డ్ సిఎస్ఎస్ వల్ల మనకి 15 సెకండ్స్ 0.15 సెకండ్స్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాపర్లీ సైజ్ ఇమేజ్. నా వెబ్సైట్లో ఏవైతే ఇమేజ్ అనేవి ప్రాపర్గా సైజ్ లేదు. యూజ్ వీడియో ఫార్మాట్ ఫర్ యానిమేటెడ్ కంటెంట్. లైక్ యానిమేటెడ్ కంటెంట్ ఏమైనా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఇవన్నీ కూడా మనం చూడాలి. ఎందుకంటే నా వెబ్సైట్ ఓపెన్ చేయగా స్టార్టింగ్లో మీకు కనిపిస్తున్నాయి కదా డెడికేటెడ్ హోస్టింగ్ అని కానీ ఇలాగ ఏవైతే యానిమేటెడ్ రూపంలో వస్తున్నాయో దీనివల్ల అఫెక్ట్ అని చూపిస్తుంది. సో మనం ఎక్కువ అడ్వాన్స్గా డిజైన్ చేసుకుంటే ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం మేజర్గా ఇప్పుడు చూసాం కదండి ఎలిమినేట్ ర్యాండర్ బ్లాకింగ్ రిసోర్స్, రిమూవ్ అన్యూజ్డ్ సిఎస్ఎస్ అని. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని గురించి అగైన్ మళ్ళీ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత దీనిలో నేనేం చేస్తున్నాను అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను రిమూవ్ jQuery మినిఫై జావా స్క్రిప్ట్స్. సో మీకు చూసారా ఎర్రర్ వచ్చింది. దిస్ కుడ్ బి బ్రేక్ థింగ్ అని. ఇఫ్ యూ నోటీస్ ఎనీ ఎర్రర్ ఇన్ యువర్ వెబ్సైట్ ఆఫ్టర్ హ్యావింగ్ యాక్టివేటెడ్ దిస్ సెట్టింగ్ జస్ట్ డియాక్టివేట్ ఇట్ అగైన్ అండ్ యువర్ సైట్ విల్ బి బ్యాక్ టు నార్మల్. ఇలా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనకి వెంటనే చూపిస్తుంది. ఇప్పుడు మనం దాన్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కంబైన్ జావా, ఇది కూడా సేమ్. ఇవి యాక్టివేట్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ కూడా ఎలా ఉన్నాయంటని. లోడ్ జావా స్క్రిప్ట్ డిఫరర్, ఇది కూడా సెలెక్ట్ చేశాను సేఫ్ మోడ్ అని. సో ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తున్నాను కరెక్ట్గా వర్క్ అవుతుందా లేకపోతే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఏంటి అని. సో వెబ్సైట్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ మన పేజ్ ఇన్సైట్స్ ఏవైతే ఉన్నా దీంట్లోకి వెళ్ళి మళ్ళీ అగైన్ న్యూ ట్యాబ్లో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. డొమైన్ నేమ్ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. సింగిల్ టైం సెట్టింగ్స్, మళ్ళీ మనం రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందాక మనకి మొబైల్లో 64% ఉందండి. సో ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే కనుక 74కి రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా డెస్క్టాప్ వ్యూలో చూస్తే 85% ఉంది. సో దీంట్లో ఇప్పుడు మనం డెస్క్టాప్లో చూస్తే 88కి వచ్చింది. ఇందా మనకి ఆపర్చునిటీస్లో చాలా ఆప్షన్స్ కనిపించాయి, 3 ఆప్షన్స్ వరకు. సో ఇప్పుడు మనం ఇవన్నీ సెట్టింగ్స్ చేసిన తర్వాత అవన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోయాయి. ఏవైతే ఉన్నాయి యానిమేటెడ్ కానీ ర్యాండర్ బ్లాకింగ్ ఇవన్నీ అనుకున్నాం కదా అవన్నీ క్లియర్ అవ్వడం జరిగింది. సో ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ మన వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో మీరేం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆప్టిమైజ్ చేయండి. ఆప్టిమైజ్ చేసి ఎలా వర్క్ అవుతుంది అని చెక్ చేయండి. సో మీ వెబ్సైట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఏవైతే సెట్టింగ్స్ అనేవి యాక్టివేట్ చేశారో వాటిని రిమూవ్ చేసేయండి అంతే సింపుల్గా. సో నేను ఏం చేస్తున్నాడు ఒకసారి మీకు ఇవన్నీ కూడా మినిఫై సిఎస్ఎస్ కానీ సో ఇవన్నీ కూడా యాక్టివేట్ చేస్తున్నాను. సో మనకి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు యాక్టివేట్ చేశాను. సో సింపుల్గా అన్ని సెట్టింగ్స్ కూడా చేస్తున్నాను. సో చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేశాను. ఇలాగా ప్రతి ఒక్క స్టెప్ని కూడా మీరు 1 by 1 చేయాలి. సో ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏమైనా ఎర్రర్స్ చేశారనుకోండి, సో ఎర్రర్స్ అనేవి మీకు రాకుండా ఉండాలి కాబట్టి ఇలాగ స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకోండి. చేసిన తర్వాత ఒకసారి మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇందాక ఆప్షన్ చూపెట్టాను కదా డాష్ బోర్డ్లో క్లియర్ క్యాషింగ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. క్లియర్ క్యాష్ మీద క్లిక్ చేయండి. అంటే మన దాంట్లో ఏదైతే క్యాష్ ఉందో అదంతా కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. రిమూవ్ అయితేనే మళ్ళీ మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇవన్నీ క్లియర్ క్యాషింగ్, పర్చ్, ఓప్చర్ క్యాష్, ప్రీలోడ్ క్యాష్ అని ఇలా చాలా ఉంటాయి. సో మీరు పర్టికులర్ ఈ క్యాషింగ్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ వెబ్సైట్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా చేశాను. అగైన్ మళ్ళీ న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి డొమైన్ నేమ్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి పేస్ట్ మీద క్లిక్ చేశాను. సో చూసారు కదండి ఇప్పుడు మొబైల్ స్పీడ్ అనేది మనకి 90%కి రావడం జరిగింది. డెస్క్టాప్ పర్ఫార్మెన్స్ అనేది 95%. సో స్టార్టింగ్ మనం చూసినప్పుడు మేబీ 60 65 ఉంది మొబైల్ వ్యూలో, డెస్క్టాప్లో వచ్చేసి 70 వరకు ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం అన్ని సెట్టింగ్స్ చేసిన తర్వాత అంటే గూగుల్కి సాటిస్ఫై చేసేలాగా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 0 to 49 అంటే బ్యాడ్. సో ఇది వచ్చేసి మీడియం లెవెల్, 90 to 100 అంటే గుడ్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన లైట్ హౌస్ స్కోరింగ్ గైడ్ అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీనికి మనం రీచ్ అయ్యామన్నమాట. మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సెట్ చేసుకొని మన వెబ్సైట్ అనేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే ఒకసారి ఇవన్నీ చేసిన తర్వాత మీ వెబ్సైట్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సరిగ్గా లోడ్ అవుతుందా లేదా అని ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే ఈ WP రాకెట్ సెట్టింగ్స్లో ఏవైతే మనకి ప్రాబ్లంగా క్రియేట్ చేస్తున్నాయో వాటన్నిటిని కూడా మీరు రిమూవ్ చేస్తే సో మళ్ళీ మీ వెబ్సైట్ నార్మల్గా వర్క్ అవుతుంది. అయినా కానీ మీకు ఇంకా సెట్ కాలేదనుకోండి, మీరేం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీ బ్యాకప్ అయితే తీసుకుని దాన్ని రీస్టోర్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఒకవేళ మీ వెబ్సైట్ ఇన్ ఫ్యూచర్లో ఒక 1 month తర్వాత కానీ
1 వీక్ తర్వాత కానీ ఇంకా స్లోగా లోడ్ అవుతుంది అనిపిస్తే మీరు సింపుల్గా ఏం లేదు ఇక WP రాకెట్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చేసి క్లియర్ క్యాష్ మీద క్లిక్ చేయండి, తర్వాత పర్జ్ క్యాష్, తర్వాత ప్రీలోడ్ క్యాష్. ఈ 3 క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అంతా కూడా క్లియర్ అయిపోతుంది. అంటే బ్రౌజర్ క్యాష్కి ఇవేవైతే ఉంటాయో సర్వర్లో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి కాబట్టి మీ వెబ్సైట్ మళ్ళీ చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. సో చూసారు కదా, ఈరోజు వీడియోలో కేవలం 99 రూపాయలకి WP రాకెట్ అనే ఒక ప్లగ్గిన్ని పర్చేస్ చేసి మన వెబ్సైట్ని చాలా ఫాస్ట్గా ఏ విధంగా లోడ్ చేసుకోవాలి, ఏంటి దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఏంటి అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ WP99 స్టోర్లో వర్డ్ప్రెస్ సంబంధించిన చాలా ప్లగ్గిన్స్ అండ్ థీమ్స్ అని పెట్టడం జరిగింది. ఇక్కడ నేను 6 months అండ్ 1 year మెంబర్షిప్ ప్లాన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ నెలాఖరు వరకు ఎవరైతే ఫస్ట్ 30 మెంబర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఇక్కడ కూపన్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో 1500 కాదని మీకు కేవలం 1000 రూపీస్కే పొందొచ్చు. 500 రూపీస్ డిస్కౌంట్ అనేది ఉంది. సో ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి. 1 year వరకు మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. 1 year వరకు థీమ్స్ అండ్ ప్లగ్గిన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏవైతే మనకి అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు అప్డేట్ లాగ్ ఇక్కడ ఉంటుంది పైన మనకి మెనూలో అప్డేట్ అని దీని మీద క్లిక్ చేసి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మాన్యువల్గా మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ సింగిల్గా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ వ్యాలిడిటీ అనేది అంటే పర్టికులర్ ఏవైతే ఉందో మీ అకౌంట్ వ్యాలిడిటీ 3 months మాత్రమే ఉంటుంది. సో 3 months తర్వాత మళ్ళీ మీరు పర్చేస్ చేయాలి 100 రూపీస్ పెట్టి. సో ఇలా మీరు 3 months అంటే 1 yearలో 4 times అంటే మీరు ఆల్మోస్ట్ 400 వరకు ఒక్క ప్లగ్గిన్కి అదే మీరు ఇక్కడ 1 year మెంబర్షిప్ తీసుకున్నట్టయితే కనుక మల్టిపుల్ ప్లగ్గిన్స్ లైక్ ఒక WP రాకెటే కాదు ఇంకా మనకి చాలా ఉన్నాయి, 40+ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ముందు నేను ఎవ్రీ 2 weeksకి ఒకసారి దీంట్లో కొత్త ప్రొడక్ట్స్ని యాడ్ చేయడం అదేవిధంగా కొత్త అప్డేట్స్ని పెడుతూ ఉంటాను కాబట్టి ఇంకా మీరు ఈ వెబ్సైట్ నుంచి మంచి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్కి యూస్ చేసుకోవచ్చు. సో అంతేకాదండి ఈ ప్లగ్గిన్స్ అండ్ థీమ్స్ని మీరు ఒకసారి పర్చేస్ చేసి మల్టిపుల్ వెబ్సైట్లో యూస్ చేయొచ్చు. అదేవిధంగా వేరే వాళ్ళకి సేల్ చేసి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంత మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. సో నేను ఈ GPL థీమ్స్ అండ్ ప్లగ్గిన్స్ అని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది డీటెయిల్గా చెప్పడమే కాదు వీటిని ఉపయోగించి మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి ఏంటని కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఏదైనా వెబ్సైట్ అనేది పర్ఫార్మెన్స్ లో ఉంటే కనుక వాళ్ళు మనం కాంటాక్ట్ అయ్యి సో మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ లో ఉంది ఒకవేళ మీరు వర్డ్ప్రెస్ అయితే కనుక మేము ఆప్టిమైజ్ చేస్తామని చెప్పి సింపుల్గా మీరు ఇక్కడ 100 రూపీస్ పెట్టి ఒక ప్లగ్గిన్ని పర్చేస్ చేసి దాంట్లో ఇన్స్టాల్ చేసి వాళ్ళకి టోటల్గా సెట్టింగ్స్ చేసి మీరు ఈజీగా ఒక 1000 నుంచి 2000 వరకు ఛార్జ్ అనేది చేయొచ్చు. ఇలా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఐడియాలజీ ఉండాలి కానీ మనీ ఎర్న్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, అదేవిధంగా దానికి సంబంధించిన ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోండి. మీకంటూ ఒక కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్, వెబ్సైట్ పర్ఫార్మెన్స్, డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.